విలువైన అవకాశాన్ని బట్టి, ఆయుష్య కాలాన్ని బట్టి మనం ఆరాధిస్తున్న దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. చాలా శ్రేష్టమైన కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. కారణం ఏంటంటే, విశ్వాస బిడ్డలైన మీరు లోకంలో ప్రాముఖ్యంగా సంఘ వ్యవస్థలో జరుగుతున్న కార్యాలు, అంటే ప్రపంచ సంఘ వ్యవస్థలో జరుగుతున్న స్థితిగతులన్నిటినీ మనము సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత మనము చూస్తున్నాం, గమనిస్తున్నాం. విచిత్రమైనటువంటి భావజాలాలు, గొడవలు, అల్లర్లు, ఒక సేవకుని మీద ఇంకొక సేవకుడు 24 గంటలు ఛాలెంజ్లు వేసుకోవడం, డిబేట్లకు ఆహ్వానించడం, నేను నువ్వు తేలిపోవాలి అన్నటువంటి ఒక భయానకమైన యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇది దైవికమైనటువంటి విలువలతో కూడిన పద్ధతులేమి కావు. పోట్లాడుకునే తత్వం దేవుడి సంఘానికి నేర్పిన విధానమేమి కాదు. సో ఇవన్నీ మరి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, వాక్యం మనకు నేర్పిస్తుంది ఏంటంటే, వర్షాకాలం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం, ఉరుములు మెరుపులతో కాస్త వాతావరణ మార్పు జరిగినట్లుగా ప్రభురాత్మ దినాలు సంఘములో భ్రష్టత్వం వస్తుంది అని బైబిల్ చెప్పింది గనక అనేకులు భ్రష్టులైపోతారు. చెప్పండి, సంఘంలో అనేకులు భ్రష్టులైపోతారు. వాక్యం నెరవేర్చబడుతుంది. దైవ సంకల్పంలో ఆ సంకల్పాన్ని గుర్తించకుండా అనేక ప్రజలు 10, 20, ఇంకా చెప్పాలంటే ఒక తరం వెళ్ళిపోయిన విశ్వాస జీవితం చేస్తున్న వారు కూడా భ్రష్టులైపోయి పతనమైపోయే దినాలలో మనం ఉన్నామని వాక్యం చెప్తారు. ఇక భ్రష్టత్వం సంఘములో ప్రవేశించినప్పుడు అంతా కయ్యూను, హేబేలు లాగా ఒక గుంపు, హేబేలు వలె. అదే గుంపులో కయ్యూను ఎవరో కాదు, హేబేలు యొక్క సహోదరుడే, అంటే ఒక కుటుంబానికి చెందినవాడే. మన భాషలో చెప్పాలంటే ఒకే సంఘానికి చెందినవాడే. కానీ ఇతని భావజాలాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. గొడవలు, కొట్టడం, చంపడం, అల్లర్లు, అది అనాదిలో నుంచి జరుగుతున్న విషయాలే. కనుక చాలా జాగ్రత్తగా ఎప్పుడు మనలను మనం సవరించుకుంటూ చూసుకుంటూ ఎవరైతే తమ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తారో వారే రేపు ప్రభు రాకడలో నిలబడతారు. హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా, చదము గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యం యొక్క వెలుగులో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మరొకసారి మన మూల వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము, ఇదిగో 14వ వాక్యాన్ని మనం గమనిస్తాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. గుమ్మాల గుండా ఏ వ్యక్తి అయితే తమ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తాడో వాడే ధన్యుడు, లేకపోతే భాగ్యవంతుడు, కృప పొందినవాడు అని బైబిల్ పరిభాషలో మనం చెప్పచ్చు. ఎందుకు ఈ వర్తమానం ప్రకటన పుస్తకం చివరి అధ్యాయంలో ఈ మాట మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే, మీరు లేఖనాన్ని మనం గమనిస్తే ప్రారంభం ఏదెను తోటలో దేవుని ఆజ్ఞలకు ఉల్లంఘించిన ఆదాము అవ్వలను వెళ్ళగొడుతూ ప్రభు ఒక మాట అంటాడు. జీవవృక్షమునకు పోవు మార్గములో ఒకవేళ ఆదాము వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం వాడు బ్రతుకుతాడేమోనని ఆ జీవవృక్షమునకు పోయే మార్గమును ఇటు అటు తిరిగే ఒక ఖడ్గ జ్వాలను కావలిగా ఉంచాడని చెప్తారు. ప్రారంభపు
అధ్యాయాలలో జీవ వృక్షాన్ని గురించి మనం గమనిస్తే మళ్ళీ చివరి అధ్యాయం బైబిల్లో జీవ వృక్షం గురించి రాయబడుతుంది. అక్కడ జీవ వృక్షానికి పోయే మార్గంలో దేవుడు మార్గాన్ని మూసేశాడు, అంటే లాక్ చేసేసాడు. ఒక దేవదూతను కావలిగా పెట్టేశాడు, ఎవడు పోవడానికి అవకాశం లేదు. 1000 సంవత్సరాల తర్వాత జీవాధిపతి అయిన దేవుడే భూమి మీదకి దిగొచ్చి కోల్పోయిన ఆ గొప్ప అనుభవాన్ని మానవ జాతికి ఇవ్వడానికి, మీ యొద్దకు దిగి వచ్చిన జీవాహారము నేనే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలవాడు అని నా ప్రభు ఎలాగూ చెప్పాడో, ఆయన ఎప్పుడైతే సిలువలో తన ప్రాణాన్ని బలియాగం చేశాడో, దేవుని మహిమ కలిగిన మందసంకు ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డు తెరను దేవుడు చింపివేసి మానవుడు మళ్ళీ ఆ జీవ వృక్షానికి వెళ్ళగలిగే అవకాశాన్ని దేవుడు చేశాడు. అందుకనే దేవుని విశ్వసించిన ప్రజలందరి గురించి బైబిల్ అంటది, ఆయనను విశ్వసించిన వారందరూ మరణములో నుండి జీవములోకి ప్రవేశించారు. మనం అందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే జీవాన్ని, శాశ్వత కాలం ఉండే జీవము కలిగిన ఆ మహిమ కలిగిన రాజ్యానికి మనం ప్రయాణం చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటులో పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆ రోజే ఒక మార్గం ఉంది జీవ వృక్షానికి. ఆ మార్గాన్ని నేను అప్పుడు క్లోజ్ చేశాను, నేను ఇప్పుడు ఆ మార్గాన్ని ఓపెన్ చేశాను. క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా మనం ఇక్కడ గమనించాల్సింది మార్గం అయితే ఉంది. ఇప్పుడు మార్గముల గుండా, గుమ్మము అని అంటే మార్గం, త్రోవ. అందుకే చక్కగా అక్కడ ఆది కాండంలో రాస్తాడు, జీవ వృక్షమునకు పోవు త్రోవ మార్గమునందు దేవుడు ఒక ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఆ గుమ్మాల గుండానే ఆ మహిమ కలిగిన రాజ్యానికి ఒక దేవుని సంఘం సిద్ధపడాలి అని బైబిల్ చెప్తుంది. గుమ్మము దాటిన ప్రయాణం ఏ సంఘంలో ఏ సేవకుడు ఏ విశ్వాసి చేస్తాడో బైబిల్ అంటుంది, గొర్రెలు దొడ్డిలో ప్రవేశించక, మార్గమున ప్రవేశించక వేరొక మార్గమున ఎవడైతే వెళ్తాడో వాడు దొంగ, దోచుకొని వాడునై ఉంటాడు. గొర్రెలు అనబడుతున్న దేవుడు తన ప్రజలకు ఒక దొడ్డి, అంటే గొర్రెల నివాస స్థలం, అదే మన పరిభాషలో మహిమ కలిగిన రాజ్యం. ఆ రాజ్యంలోకి ఎవరైనా వెళ్ళాలి అని అంటే బైబిల్ అంటుంది మార్గములోనే వెళ్ళాలి. ఆ మార్గం తప్పి ఎప్పుడైతే ఒక మానవుడు, దేవుని బిడ్డ నడుస్తాడో, లేకపోతే ఒక సేవకుడు సేవ చేస్తాడో, అది మార్గములలోనే పతనం అవుతుంది. అందుకే బైబిల్ అంటుంది, యూదా పుస్తకానికి రాస్తంటాడు, ఇదిగో వారు మీ మధ్యలోనే, బాగా వినండి, వారు మీ మధ్యలోనే ప్రేమా విందులలో పాల్గొంటారు. వాళ్ళు ఎవరో కాదు, యేసయ్యను నమ్మిన ప్రజలే, సంఘ ప్రజలే. కానీ వారు కయ్యూను నడిచినట్టుగా నడిచారు, బహుమానం కొరకు బిలాము నడిచిన త్రోవలో నడిచారు. కోరాహు ఎదిరించినట్టుగా సేవను, సేవకులను ఎదిరించి తిరుగుబాటు చేశారు. వారందరి గురించి చెప్తూ అక్కడ రాస్తాడు ఆ మాట. యూదా పత్రిక, తీయండి ఒక మాట, యూదా పత్రిక, ఇదిగో 13వ వాక్యాన్ని చదువుతున్నాడు చూడండి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అల్లుగాను మార్గములో తిరిగే ప్రజలు కాదు వీళ్ళు. బాగా వినండి దయచేసి. మనము ఊహతో ప్రయాణం చేస్తే విశ్వాస యాత్ర సరిగ్గా ఉండదు. ప్రతి అడుగులకు మనం లేఖనాన్ని మనం పరిశోధించుకుంటూ అడుగులు వేస్తేనే తెలుస్తాయి. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, మేము గోడను పట్టుకొని తడువులాడుతున్నట్టుగా మేము చీకట్లో నడుస్తున్నాం. చాలా మంది ఊహలతో నడుస్తున్నారు, అలా నడిస్తే వెళ్ళలేవు నువ్వు. లేఖనం అంటుంది, వారు మార్గము తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారు. ఎందుకు చుక్కలతో పోల్చాడు? లేఖనం అంటుంది, అబ్రహామా నీ సంతానం ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె ఉంటాయి. అంటే అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం అందరం విశ్వాసులం. అబ్రహాం విశ్వసించిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాముకి
దేవుడు అన్నాడు నీ సంతానం ఎలా ఉంటుందంటే నక్షత్రాల్లాగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అక్కడ నక్షత్రాన్ని చూపిస్తుంటున్నాడు. ఈ నక్షత్రాలు ఎవరు అని అంటే పేరుకు అబ్రహాము సంతానమే, పేరుకు దేవుని బిడలే, కానీ మార్గములో ప్రయాణం చేయరు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, అతడు కూడా తన కక్షలోనే తిరగాలి. అంటే ప్రతి నక్షత్రంకు ఒక క్రమం ఉంది, ఒక కక్ష ఉంది. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ, తన చుట్టూ అనేకమైన గ్రహాలుగా మనం నివాసం చేస్తున్న భూమి కూడా సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ఒక కక్ష అంటే మన వర్షాలు ఏమనుకోవాలి, దేవుడు దానికి నిర్దేశించిన మార్గం, త్రోవ, సర్వం తన కక్షలోనే తిరుగుతున్నాయి. ఎప్పుడైతే ఒక నక్షత్రం కక్ష తప్పుతాదో అది పడిపోతుంది. ఇది సైన్స్ చెప్పే చరిత్ర. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, యూదా సంఘానికి రాస్తా అంటాడు, సంఘమా వారు మీ మధ్యలోనే ఉంటారు, అంటే సంఘంలోనే ఉంటారు, సేవలోనే సేవకుడిగా చలామణి అవుతారు, కానీ వారి సేవ మార్గంలో ఉండదు, వారి విశ్వాసం మార్గంలో ఉండదు. మార్గము తప్పి తిరుగుతారు. మార్గము తప్పి తిరిగినంత మాత్రాన పెద్దగా ఏముంది, అదే ప్రభుని నమ్మి తిరుగుతున్నారు కదా, అదే ప్రభునే బోధిస్తున్నారు కదా అని అంటే అక్కడ రాస్తాడు, ఇదిగో వారు మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాఢాంధకారము. మార్గము తప్పి తిరిగే ప్రజలకి జీవవృక్షం ఫలము దొరికే పరలోకం ఉందా, గాఢాంధకారం ఉందా అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మార్గము తప్పి తిరిగి సేవ చేసే సేవకుడికైనా ఈ భావజాలను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మార్గము తప్పి తిరిగే ఒక విశ్వాసిగా అయినా ఎవడైనా ఉన్నా బైబిల్ అంటుంది వాడి కొరకు ఇదిగో గాఢాంధకారం, ఆ ఆరని అగ్ని వారి కొరకు వెయిట్ చేస్తుంది. హల్లెలూయా. అక్కడ మనం క్లియర్ కట్ గా చెప్పుకోవాలి, గుమ్మములో మార్గంలో వెళ్ళేవాడే జీవవృక్షానికి వెళ్తాడు, మార్గాన్ని తప్పేవాడు ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడని స్పష్టంగా బైబిలే చెప్తారు. హల్లెలూయా. అంటే మార్గం ఎంత ఎఫెక్ట్ గా మన మధ్యలో పనిచేస్తాడో ఆలోచించాలి. అందుకనే మనం చాలా నియమ నిబద్ధతలతో మనం దేవుని సేవ నేను చేయాలి, దైవ నియమములతో కూడిన మార్గంలో నేను పనిచేయాలి. ఎవరి కొరకో మార్గం తప్పద్దు. అక్కడ 3 రకాలుగా మార్గాలు తప్పారు. ఒకటి, వారు కయ్యూను నడిచిన మార్గాల్లో నడిచారన్నారు. 2, బిలాము నడిచిన మార్గాల్లో నడిచారు అని అన్నారు. 3, కొరాహు నడిచిన మార్గాల్లో నడిచారు. ఈ ముగ్గురు 3 రకాల భావజాలతో ఉన్నారు. కొరాహు తిరుగుబాటు చేస్తాడు, సేవకులను ద్వేషిస్తాడు. కొరాహు చేసినట్టే బిలాము ఏం ద్వేషించలేదు, కానీ బిలాము ధనాపేక్ష కలిగిన వాడే వెళ్ళిపోయాడు. ధనాపేక్ష కలిగి బిలాము ఉన్నట్టుగా కయ్యూనేమి లేడు, కానీ కయ్యూను తన తోటి తమ్ముని మీద ద్వేషం భావజం పెట్టుకున్నాడు. ఈ వేరు వేరు భావజాలాలు కలిగిన ఈ 3 మార్గాలు దైవ నియమానికి విరుద్ధమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. చదాము గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనకు చాలా అవసరం. అందుకనే సంఘ బిడ్డలారా, మార్గములలో మనము ప్రయాణం చేయాలని, అందుకనే చాలా పర్యాలు ఇశ్రాయేలు గురించి కూడా మాట్లాడుతూ యిర్మీయా ప్రవక్త అంటాడు, సియోను కుమారి, ఇశ్రాయేలు కుమారి, నీకు త్రోవ చూపే స్తంభములను నువ్వు నిలవబెట్టుకో. నీవు నడిచిన రాజ్య మార్గము తట్టు నీ మనసు నిలుపు, మార్గము తప్పి ప్రయాణం చేయకు. అందుకే నేను సేవ చేస్తున్న ప్రారంభ దినం మొదలుకొని భూమి మీద నా ఆయుష్ కాలం, నా సేవ పనులు ముగించేంత వరకు నా సేవ దైవికమైన మార్గంలోనే నేను చేయాలి. కొంతకాలం మార్గంలో నడిచి మళ్ళీ మార్గము తప్పి తిరిగితే ఎంత పెద్ద సేవకుడైనా ఎంత పెద్ద విశ్వాస అయినా మనం స్పష్టంగా బైబిల్ చెప్తుంది, మార్గము తప్పి తిరిగిన ఎవ్వడికైనా నిత్యరాజ్యం లేదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే మొదటిగా గొర్రెల మార్గం యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయని, ఆ 12 గుమ్మాలలో మొదటి గుమ్మం
గొర్రెల గుమ్మమని. ఆ గొర్రెల గుమ్మము ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన యేసు ప్రభుల వారికి సూచన అని మేము గడిచిన వారం గుర్తు చేశారు. ఎందుకు ఈ వర్తమానం రికార్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను అంటే ఇది అవసరం. మన భూమి మీద ఉన్నా లేకున్నా ఎవడికో ఒకడికి దేవుడు ఖచ్చితంగా ఈ మాటలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడని నమ్ముతున్నాను నేను. బాగా వినండి. గొర్రెల గుమ్మము, గొర్రెలు పోవు మార్గము నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళడు అని స్పష్టంగా చెప్పేశాడు. అంటే రేపు మహిమ కలిగిన రాజ్యానికి వెళ్ళాలి అని అనుకున్న వాడు ఎవడైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎవరైనా యేసు అనబడుతున్న గొర్రెలు గుమ్మంలో నుండే మహిమ కలిగిన రాజ్యానికి ప్రయాణం చేయాలి. యేసు అనే గుమ్మమును దాటి ఇంకొక గుమ్మము మహోత్తరమైన రాజ్యానికి వెళ్ళే అవకాశాలు లేవు. కనుకనే గొర్రెల గుమ్మము నేనే, మార్గము నేనే, సత్యం అని చెప్పాడు. ఆ మార్గములో వెళ్ళేవాడు, నేను మళ్ళీ ఆ భావాన్ని మళ్ళీ మనం ఈ వారం ధ్యానించకుండా మరొక గుమ్మంలోకి వెళ్తాం. నేను జస్ట్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ గుమ్మములో నేను ప్రభువుని నమ్మాను, మీరు నమ్మారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు యేసయ్యనే నమ్మాడు. ఇంకా కొత్త దేవుడు ఎవడు లేడు. కానీ పొరపాటు ఏంటంటే ఆ గుమ్మములో యేసు అను నమ్మి ఆ గుమ్మములో వెళ్తున్న వాడు నిజంగా గుమ్మములో వెళ్తున్నాడు అనడానికి ఒక భయంకరమైన ఎవిడెన్స్ ఉంది. బైబిల్ అంటుంది, నేనే మార్గం, నా మార్గముల గుండా ఎవడైనా వెళ్తే వాడు ఖచ్చితంగా సత్యాన్ని పాటించాల్సి నడవాల్సిందే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే నా మార్గంలోకి వచ్చిన ప్రతి వాడు సత్యం అనే అనుభవాల గుండానే నడవాలి. నా సేవలో సత్యం లేకుండా, నీ విశ్వాస జీవితంలో సత్యం అనేది లేకుండా నీవు యేసయ్య మార్గంలో నడుస్తున్నావు అనుకోవడం పొరపాటు. హల్లెలూయా. అందుకనే సత్యం ఖచ్చితంగా అంటున్నాడు, నేనే మార్గం అని విడిచిపెట్టలేదు ఆయన. ఆ మార్గంలో ఏముంది అని అంటే సత్యం ఉంది, సత్యం ఉంది. అందుకనే ఆ మార్గంలో సత్యం అనేది లేకపోతే నువ్వు మార్గము తప్పి తిరుగుతున్నట్టే లెక్క. అందుకనే నా సేవలో సత్యం ఉండాలి. ఈరోజు ప్రపంచంలో ప్రతి సేవకుడు యేసునే ప్రకటిస్తున్నాడు. కానీ పొరపాటు ఎక్కడ ఉంటుందంటే ఆ ప్రకటిస్తున్న ఆ భావజాలంలో సత్యము గనక లేకపోతే వారు ఎక్కడో త్రోవ తప్పారు. హల్లెలూయా. చేద్దామా హుషారుగా? హల్లెలూయా. రైట్. రెండవదిగా యెరూషలేముకున్నటువంటి 12 గుమ్మాలలో రెండవ గుమ్మం పేరు మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుదాం. జాగ్రత్తగా నా దేవుని మాటలో ఆలకిస్తాం. నెహెమ్యా పుస్తకం త్వరగా 3వ అధ్యాయం 3వ వాక్యం. కొంచెం పైనుంచి చదువు. 3వ అధ్యాయము ఇదిగో 2వ వాక్యం చదువుతున్నాం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ, అదేనా? చదువు ఒకసారి దయచేసి. నెహెమ్యా పుస్తకం తీయండి ఒకసారి, చదువు మళ్ళీ ఒకసారి. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు. ఇప్పుడు గొర్రెల గుమ్మం మనకు అర్థమైపోయింది. 2 హమ్మేయ గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతనిని ఆనుకొని, ఇదిగో అంటే ఆ గుమ్మమును ఆనుకొని, ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో గుమ్మానికి ప్రయాణం జరుగుతుంది. ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుమ్మమును. హల్లెలూయా. చేద్దామా హుషారుగా? హల్లెలూయా. చేద్దామా గట్టిగా? హల్లెలూయా. చెప్పాలి గట్టిగా? హల్లెలూయా. రెండవ గుమ్మము పేరు యెరూషలేము. ప్రయాణములలో గుమ్మము అని చెప్పకుండా గుమ్మముల గుండా అని ఎందుకు చెప్పాడు అని అంటే, యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ మహాఘనమైన నూతన యెరూషలేము అనే పట్టణానికి వెళ్ళాల్సిన వాడు 12 గుమ్మాలు దాటి ఆ పట్టణంలో అడుగు పెట్టాలి. ఇప్పుడు రెండవ గుమ్మం పేరు
మత్స్యపు గుమ్మం. చెప్పండి, పేరేం పేరు? మత్స్యపు గుమ్మం. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, ఒక రోజు ఇదిగో నా ప్రభు గలిలయ సముద్ర తీరాన తమ జాలరి వృత్తిలో, మన భాషలో చెప్పాలంటే బెస్తవాడిగా తన వృత్తిలో తను పని చేసుకుంటున్న పేతురు, యాకోబు, అంద్రయ అనబడుతున్న వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా వెంబడి రండి, ఇప్పటి వరకు మీరు చేపలు పట్టిన జాలరులు కదా, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను. అంటే ఒక చేప, ఒక మత్స్యము దేనికి సూచిస్తుందనంటే దేవుని కృపలో రక్షించబడిన ఒక ఆత్మకు గుర్తు, దేవుని ప్రజలకు సూచన. మత్స్యము దేనికి గుర్తు అని అంటే దేవుని కృపలో రక్షించబడినటువంటి ప్రజలకు గుర్తు. అందుకే నా ప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని ఇప్పటి నుంచి చేపలు పట్టే వ్యక్తులుగా కాకుండా చేపలను కంపేర్ చేస్తూ మనుష్యులను పట్టే జాలరిగా నేను మిమ్మలను చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనుభవం ఏంటంటే, రెండవ గుమ్మం, దేవుని సేవకులమైన నేనైనా మీరైనా మనం రెండవ గుమ్మంలోకి వెళ్తున్నాం. ఆ గుమ్మం ఏంటంటే, నా వైపు చూడండి, యేసు క్రీస్తు తన కుమారుడైనటువంటి నా ప్రభు, తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి తన కుమారుని పంపి, ఆ కుమారుని యొక్క రక్తములో కడగబడిన విశ్వాసుల యొక్క గుంపు. ఒక్క మాటలో చెప్పాలంటే రక్షించబడిన దేవుని సంఘం. హల్లెలూయా. నన్ను, నిన్ను, నీ పక్కవారిని, నీ ఎదుటి వారిని, నీతో పాటు సంఘంలో ఉన్న ప్రతి వారిని విశ్వాసి, ఆత్మీయుడు, లేకపోతే దేవుని బిడ్డ అని అంటున్నామే. మత్స్యము అని అంటే దేవుని నమ్మిన బిడ్డ. అంటే ఇప్పుడు మత్స్యపు గుమ్మము అంటే ఏంటి? దేవుని ప్రజలు ఉండే సంఘములోకి ఒక వ్యక్తి రావడము. హల్లెలూయా. అందుకనే ప్రభు ఏం చెప్తాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా చదవండి, టైం వేస్ట్ చేయకండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను, ఇదిగో బాగా వినండి, ఒకసారి నా వైపు చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. ఇప్పుడు బాగా వినండి, నిస్సి సంఘ సహవాసం కాదు ఇది, ఇది యేసయ్య సహవాసం. ఇక్కడ ఈ సహవాసం ఎవరిది? సంఘం ఎవరిది? నువ్వు ఇక్కడికి వచ్చావే, బాగా వినండి, అర్థం చేసుకుని దేవుని యొక్క మాటను. నీకంటే ముందే ఒక విశ్వాసి ఆల్రెడీ మందిరంలో ఉండుంటాడు, లేకపోతే నీ వెనక ఒక విశ్వాసి వచ్చి ఉంటాడు. ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు అని అంటే యేసయ్యతో సహవాసం చేయడానికి వచ్చారు. మరి ఇక్కడ యేసయ్య ఎక్కడ కనపడుతున్నాడు? యేసు రక్తంలో కడబడిన ప్రజలే కదా కనపడుతున్నారు అని అంటే, ప్రజలే, నేను, నీవు, మనమందరము దేవుని సంఘం అనబడుతున్నటువంటి సంఘం అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇంకా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే దేవుని దేహం అనే సంఘం. ఇదిగో నా వైపు చూడండి. ఇప్పుడు నేను యేసు ప్రభుని అనుకోండి, ఈ దేహాన్ని దేవుడేమన్నాడంటే సంఘం. అంటే సంఘము దేవుని దేహం అయితే, దేవుని దేహమే సంఘం అయితే, క్రీస్తే సంఘం అయిపోయాడు కదా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకనే వాక్యం ఏమంటుందనంటే, క్రీస్తు యేసు తన కుమారుని సహవాసానికి మిమ్ములను, నన్ను, మనందరినీ, మన వెనకొచ్చేవాడిని, మన ముందున్న వాడిని ఎవరు పిలుస్తున్నారు తెలుసా? దేవుడు పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారు? మనకు దేవుని వాక్యం బరబ్బర్ అర్థమైతే మన భావజాలాలు ఫెయిర్గా ఉంటాయి. నీ వెనక వచ్చే విశ్వాసే ఒక శరీరముగా అదృశ్యంగా దేవుడు ఉండి ఒక విశ్వాసిని వాడుకొని తెచ్చాడా? ఒక దైవజనుని వాడుకొని తెచ్చాడా? మార్గాలు 100 ఉంటాయి. నీవే నీ ఇంటి పక్క వారిని మందిరానికి తీసుకొచ్చావు, కానీ వాళ్ళని అదృశ్యంగా నడిపించింది ఎవరు? దేవుడు. చెప్పండి, ఎవరు? బైబిల్ చెప్తుంది అంటే దేవుడే పిలిచాడు.
ఇప్పుడు దేవుడు పిలిచిన వాణ్ణి, మనము నిన్ను పిలిచిన దేవుడు ఆయనే, నీ వెనకొచ్చిన వాడిని పిలిచింది ఆయనే గనక దేవుడు పిలిచిన వాడి మీద మనం చాలా సద్భావన కలిగే ఉండాలి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అందుకే బాగా వినండి, దేవుని సంఘమే మత్స్యపు గుమ్మము. ఈ దేవుని సంఘములో జత కలపబడకుండా, ఒక విశ్వాసి దేవుని మందిరములో సహవాసములో జత కలపబడకుండా దేవుని మహిమ కలిగిన రాకలకు సిద్ధపడలేడు అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకో తెలుసా? గుమ్మముల గుండా వెళితేనే ఆ పట్టణములోకి మనం వెళ్ళగలం. రెండవ గుమ్మము, యేసు ప్రభును నమ్మాం, యేసయ్య రక్తంలో కడగబడ్డాం, ఆయన నిజ దేవుడిని నమ్మావు, ఆ గుమ్మంలో అడుగుపెట్టావు, అది గొర్రెల గుమ్మంలో నువ్వు అడుగుపెట్టినావు, సంతోషం. రెండవదిగా నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మత్స్యపు గుమ్మములోకి తీసుకెళ్తాను. ఆ మత్స్యపు గుమ్మము ఎవరో కాదు, యేసు రక్తంలో కడగబడిన నీ తోటి సంఘ బిడలతో కలిసి నువ్వు ఆరాధనకు వెళ్తున్న దేవుని మందిరమే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నిన్ను ఒక తోటలో నాటాడు తప్ప నిన్ను సపరేట్గా ఎక్కడో నిన్ను ఒంటరిగా నాటలేడు. ఇప్పుడు మనం పాడాం, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కాటి స్థిరప. ఆయన తోట అనే సంఘంలో నేను తీసుకొచ్చి అంటు కట్టాడు, నీతోనే ప్రారంభం కాలేదు. అందుకే నా ప్రభు అంటాడు, నేను ద్రాక్షావళిని, మీరందరూ తీగలు. సంఘములో ఉన్న విశ్వాసులందరూ మందిరంలో ఉండే ఈ మహిమ కలిగిన గుమ్మమే మత్స్యపు గుమ్మం. ఇక్కడ బాగా మనం నేర్చుకోవాలి. ఈ గుమ్మములోనే సగం మంది కొలాప్స్ అయిపోతారు. ఎందుకో తెలుసా? యేసును అందరూ నమ్మారు. క్యాథలిక్ నమ్మాడు, పెంటెకోస్తు నమ్మాడు, హెబ్రోను నమ్మాడు, డినామినేషన్స్ డాక్టరింగ్స్ ఎన్ని వేరైనా అందరికీ యేసే దేవుడు. ఇక్కడ బాగా వినండి, సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే రెండవ గుమ్మములోనే ప్రాబ్లం ఇష్యూస్ అవుతున్నాయి. ఎక్కడ? సంఘములో అడుగు పెట్టగానే భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి, సంఘములోనే గొడవలు తయారవుతున్నాయి, సంఘములోనే చిన్న పెద్ద అన్న భావజాలాలు వచ్చేస్తున్నాయి, సంఘములోనే పేద గొప్ప అన్న భావజాలాలు వస్తున్నాయి. అంటే అపవాది అనబడుతున్న వాడు యేసులోకి రావడానికి వాడు ఏం చేయలేకపోతున్నాడు. కానీ యేసులోకి వచ్చిన ఒక విశ్వాసిని ఇక ముందుకు వెళ్ళకుండా ఆ మత్స్యపు గుమ్మములోనే అంటే సంఘ సహవాసములోనే భ్రష్టునిగా చేసేయాలనుకుంటున్నాడు. అందుకనే చూడండి, సంఘములోనే అల్లర్లు, సంఘములోనే గొడవలు, ఆ గుమ్మములోనే ఆపేస్తున్నాడు అందరినీ. ఇంకా 9 గుమ్మాలు 10 గుమ్మాలు దాటాలి, అలానే ఆగిపోతున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘమా మీరు కలహాలు గొడవలు ఉన్నాయి, మీలో ఎందుకు అసూయ ద్వేషాలు ఉన్నాయి అని అంటాడు. అంటే ఇది ఈ రోజుది కాదు, ఇది పరిశుద్ధులైన అపోస్తలుల సేవా కాలంలో నుండే మిస్అండర్స్టాండింగ్స్, అభ్యంతరాలు ఈ మత్స్యపు గుమ్మములోనే ప్రారంభమయ్యాయి. ఈ గుమ్మమును మనము సరిగా దాటాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదము షరిగా హల్లెలూయా. ఈ గుమ్మమును గనుక నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే ఇంకో గుమ్మంలో నువ్వు అడుగు పెట్టగలవు. ఈ గుమ్మంలోనే నువ్వు బంధించబడి ఇక్కడే ఆగిపోతే ఇంకా ఏడబోయేది నువ్వు. అందుకనే మత్స్యపు గుమ్మం యొక్క అనుభవాలు మనం బాగా జాగ్రత్తగా నేర్చుకుందాం. మత్స్యపు గుమ్మము అని అంటే మనం స్పష్టంగా చదివాం, సహవాసానికి పిలిచాడు. చెప్పండి, ఎలా పిలిచాడు? సహవాసం అంటే అర్థం ఏంటో తెలుసా? మనతో ఇంకొకళ్ళు ఉంటేనే సహవాసం, అవునా కాదా? సహవాసం అంటే నేను ఒక్కనే ఉంటే నేను సహవాసం ఎలా అవుతాను? సహవాసం అంటే అర్థమైంది, నీవు నీ ముందున్న వారితో, నీ వెనక్కి వచ్చే వారితో, ఇంకొక మాటలో చెప్పాలంటే నీతో కలిసిన ఒక గుంపుతో కలిసి ఉండడమే సహవాసం. ఇప్పుడు నువ్వు ఎవ్వరితో కలవకపోతే నిన్నెవడన్నాడు సహవాసంలో ఉన్నావని? నువ్వు ఒంటరిగా ఉన్నావు, అవునా కాదా? అనాదిలో నుండి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? దేవుడు మానవుడు కలుసుకునే స్థలమే మందిరం. దేవుడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, ఆయన అక్కడ మనం లేము. బాగా వినండి, అది ఎవడు సమీపించరాని
తేజస్సులో ఉన్నాడు, అక్కడికి మనం ఇంకా వెళ్ళలేదు. రేపు ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. అప్పుడు అన్నాడు, నేనుండు చోటకి మీరును ఉండులాగునా నేను వస్తాను అంటే. ఇప్పుడు మనం ఆయన ఉండు చోట మనము లేము. అర్థమవుతుందా మీకు లేఖనం? ప్రభు అన్నాడు, నేనుండు చోటున మీరును ఉండులాగున నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రభు ఆ దినాలు వస్తాయి. మరి అప్పటి వరకు ఆయన అక్కడే, మనం ఇక్కడేనా అని అంటే, మనం ఆయన దగ్గరికి వెళ్ళే ఆ మహిమ కలిగిన రాజ్యం సిద్ధపడే ఆ దినాలు వచ్చేంత వరకు దేవుడే దిగొస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నా ఆత్మ మీ మధ్యలో ఉంటుంది, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. మీరు నాతో కూడా ఉండే దినాలు అప్పుడు వస్తాయి, అప్పటి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఆయన మనతో ఉండడానికి మనం ఎలిజిబుల్ అయితేనే రేపు మనం ఆయనతో ఉండగలం. నేను నీ చేతిలో పెట్టినప్పుడు నీవు కూడా నా చేతిలో నీ చేతి పెడితేనే మనం కలిసినట్లు లెక్క. నేను చాపాను సంతోషమే, కానీ నువ్వు చాపలేదు చేతి. మనమిద్దరం కలిసామని ఎలా చెప్తాం? సహవాసం అంటేనే అది. అందుకనే మత్స్యపు గుమ్మమును మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసును నమ్మడంలో నీకు నాకు సమస్య లేదు, సంఘంలో నీవు నేను కలిసే విషయంలోనే తలనొప్పులు ఉన్నాయి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఇక్కడే మన ఆత్మీయత బాగా బలపడాలి. అందుకనే వాక్యం అంటుంది, దేవుని సంఘ బిడ్డలారా, జాగ్రత్తగా నా దేవుని వాక్యము వెలుగులో మనం బాగా ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో సంఘంలో ఎప్పుడైతే మనం మత్స్యపు గుమ్మంలోకి వచ్చామో, ఈ గుమ్మంలో మనం సహవాసములోకి వచ్చాము కనుక సహవాసమును నువ్వెప్పుడు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. సహవాసాన్ని దేవుడు నిన్ను ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళాడు. యేసయ్యను నమ్మి ఆయన రక్తంలో కడగబడ్డ నీవు సంఘములో చేర్చబడ్డావు ఇప్పుడు. అందుకే నా ప్రభు స్పష్టంగా కొరింథీ సంఘానికి రాస్తుంటున్నాడు, క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసానికి మీరు వచ్చారు. ఇప్పుడు మేము, మీరు, మనమందరం సంఘములో జతకల్పబడ్డాం. ఈ సంఘమే పరలోకానికి వెళ్ళే ఒక గవిని, ఒక గుమ్మం. అందుకనే యాకోబు బెహెర్షెబా అరణ్యంలో తలగడగా పెట్టుకున్న ఆ రాయిని తీసి, అమ్మో ఇది చాలా భయంకరం, ఇది దేవుని మందిరమే కాని మరొకటి. ఇప్పుడు బాగా ఆలోచించండి, అక్కడ మందిరం ఉందా? అక్కడ మందిరం ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆయన తప్ప ఇంకా మనిషి అన్నవాడే లేడు. అక్కడ ఆయన తప్ప ఇంకా మనిషి అన్నవాడే లేడు. కానీ ఆయన స్పష్టంగా అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. గవిని అంటే ఏంటి? గుమ్మం. గవిని అంటే ఏంటి? మెయిన్ డోర్, గేట్. ఎక్కడికి? మనం ధ్యానం చేస్తున్నామే, జీవ వృక్షం అనబడుతున్న నూతన యెరూషలేము అనబడుతున్న పట్టణానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి గవిని రెండవ గుమ్మం ఏంటి? మందిరము. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భావజాలాలు ఈరోజు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. పైసలు ఇస్తే పరలోకం పోతామని అంటే మనమే వెనకబడతాం. ఎందుకో తెలుసా? మనకంటే ఎక్కువ పైసలు మస్తు మంది. నేను కూడా పోను, పైసలు ఇస్తే పోతానంటే నేను కూడా పోను పరలోకం. ఇంకేడ పోతాం? పైసలు పెట్టి కొనేది కాదు. ఆ రోజు స్పష్టంగా అన్నాడు, వెండి బంగారాన్ని తీసుకొచ్చి ఇదిగో ఒక గారెడి వాడిన సీమోను పేతురు దగ్గర వచ్చి అంటాడు, అయ్యా ఇది మీ దగ్గర పెట్టుకో, నన్ను అభిషేకించు. ఇప్పుడు పరిచర్యలు ఎలా అయిపోయాయి తెలుసా? రండి 10,000 ఇస్తే స్పెషల్ ప్రేయర్ చేస్తా అంటాడు. కానీ అపోస్తలులు ఏమన్నారో తెలుసా? వెండి బంగారములతో పరలోక వరాన్ని కొంటావా నువ్వు? నీ వెండి నీతో పాటు నాశనం అవునుగాక అని అన్నాడు. నీ మనస్సు దేవుని ఎదుట సరిగ్గా లేదు, నువ్వు గుడ్డోడివై కొంతకాలం గుడ్డోడిగా తిరుగుతావు పో అని అన్నాడు. వెండి బంగారాలను పెడితే అభిషేకం పంచొచ్చా? చెప్పండి, పంచొచ్చా? 10,000 ఇస్తే స్పెషల్ ప్రార్థన ఎవడైనా చేయొచ్చా? ఆ స్పెషల్ ప్రార్థన ఎట్లుంటది మరి? ఇదేంటి? ఇక్కడే మనం నేర్చుకోవాలి. అయ్యా కొన్ని సంవత్సరాల నుంచి నేను నీ కాళ్ళు బిసుకుతున్నాను, చేతులు కడుగుతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, నీకు సాకిరీ చేస్తున్నాను. మన భాషలో చెప్పాలంటే నేను నీకు పరిచర్య చేస్తున్నాను.
నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, నీ అభిషేకం నా మీద ఇయ్యవా అని అడిగాడు ఎలీషా. ఎలీషా అడగడంలో న్యాయం ఉంది. కారణమైన పరిచయం శిష్యుడు. గురువు ఏదైనా ఇవ్వాలంటే శిష్యుడికే కదా ఇవ్వాలి. కానీ గురువు అన్నాడు, నువ్వేమైనా అడుగు కానీ అభిషేకం అడుగుతావేంటి? అది చాలా కష్టం. అది చాలా చెప్పండి, అది చాలా ఇప్పుడు చాలా సులువు అయిపోయింది. చాలా సులువు. పరలోకపు యొక్క అభిషేకాన్ని వీళ్ళు మార్కెట్లో పెట్టారు. పనికి మాలిన వారందరూ పోగై, అర్థమవుతుందా? 2 నంబర్ దంద అంటారే, 2 నంబర్ దంద. అన్ని డూప్లికేట్ నోట్లే ఇవి. పరలోకంలో చెల్లవి ఇవన్నీ. ఎందుకు? బైబుల్లో చెల్లిందే రేపు పరలోకంలో చెల్తాయి. హల్లెలూయా. 2 నంబర్ దంద, డూప్లికేట్ నోట్లు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తాడు. నువ్వు 1,00,000 రూపాయలు ఒరిజినల్ నోట్లు ఇస్తే 1 కోటి రూపాయల డూప్లికేట్ నోట్లు ఇస్తాడు. 1,00,000కి 1,00,000 రావు, అవి ఎక్కువ వస్తాయి. ఎందుకు? అవి డూప్లికేట్. డూప్లికేట్. బాగా వినండి, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, మత్స్యపు గుమ్మంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుమ్మంలోనే పడిపోతారు చాలా మంది. ఈ గుమ్మంను కట్టి ఈ గుమ్మంలో ప్రతిష్ఠించుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. ఈ గుమ్మమే దేవుని సంఘం, ఆయన మందిరం. ఇది పరలోకపు గవిని. ఇక్కడ నిలబడితే నువ్వు ఆడికి వెళ్తావు, ఇలా నిలబడకపోతే ఇంకా ఆడే నిలబడతావు. పరలోకపు గవిని ఇదే అని అన్నాడు యాకోబు. ఇంక అద్భుతం చెప్పంటావా? అక్కడ మానవుడే లేడు. ఈ స్థలానికి బేతేలు అని పేరు పెట్టేశాడు. మనిషే లేడు, ఊరుకు పేరు పెట్టాడు. ఊరు అని అంటే కొంత 100 మంది అయినా ఉండాలి కదా, కనీసం ఒక 10-20 గుడిసెలను ఉండాలి కదా. అక్కడ ఎవడూ లేడు, ఊరు పేరు పెట్టేశాడు. ఆ మనిషి మందిరం కట్టేశాడు. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. ఆలోచించండి, ఆయన ప్రకటించినట్టే భవిష్యత్తులో అది బేతేలుగా మారింది. బేతేలు ఊరుగానే చలామణి అయింది. ఆలోచించండి. నా దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ఈ భావజాలాలు బాగా వినండి. నా ప్రభు ఆరోహణమైన ఆ సమయంలో పునరుత్థానుడై 40 రోజులు తిరిగి తన సేవకులందరినీ 40 రోజులు కలుసుకొని 40వ రోజు ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణం అవుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఏంటో తెలుసా? చదువుతారా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ అధ్యాయం చివరి వాక్యం, 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి త్వరగా. అంతటా పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. హల్లెలూయా. చదమ హుషారుగా, హల్లెలూయా. చదమ హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. చదమ గట్టిగా, హల్లెలూయా. ఆయన ఇదిగో నా వైపు చూడండి. ఆరోహణం అవుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటుంది, పత్రికలలో రాస్తాడు, 500 మంది చూస్తూ ఉండగా ఇదిగో ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమైపోయాడు. ఎంతమంది చూస్తూ ఉండగా? 500 మంది. 500 మందితో ప్రభు ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే లూకా సువార్త చివరి అధ్యాయం 24వ అధ్యాయం ఇదిగో 49వ వాక్యం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. వారందరికీ చివరి మాట ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో 500 మంది ఆ ఒలీవ కొండ దగ్గర బెతేనియా ప్రాంతంలో అందరూ ఆయనను చివరిగా చెప్తున్నారు, అయ్యా ఇదిగో పేతురు, యాకోబు, యోహాను శిష్యులు, ఇంకా చాలా మంది స్త్రీలు, ఆయనను వెంబడించిన అనేకమైన వార్త అంటున్నాడు, మీరందరూ వెళ్ళి పట్టణంలో కనిపెట్టండి. ఎంతమంది చెప్తున్నాడు ఈ మాట? 500 మందికి అన్నాడు, మీరందరూ వెళ్ళండి, పట్టణంలో కనిపెట్టండి, నేను వెళ్ళి
వాగ్దానం చేసినట్టుగా మీ మీదికి పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. వీరు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు అని అంటే, ఇప్పుడు మనం చదివాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వాక్యం. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు ఎందరట? ఎంతమంది? అందరూ అని అంటే అప్పుడు చెప్పాడు 500 మందికి చెప్పాడు ఆయన. ఇక్కడ వాక్యం అంటుంది అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయం 12వ వాక్యంలో, అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎప్పుడు 500 మందికి నా ప్రభు చెప్పాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఆ 500 మంది ఒలీవ కొండ దిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవగలిగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలొమాయి, మత్తయి, అల్ఫాయి కుమారుడునకు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడకు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు, ఎప్పుడు వీరు చేస్తున్న ఆ కాలం, ఇంచుమించు 120 మంది. ప్రభు 500 మందికి చెప్పాడు, 120 మంది మాత్రమే కూడుకున్నారు. బాగా వినండి. దేవుడు అనాదిలో ఆయన ఆరోహణం అవుతూ అందరికి చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరందరూ ఒక చోట కూడుకోండి. అంటే మన భాషలో చెప్పాలంటే మీరందరూ కలిసి ఉండండి. ఎవరు చెప్పారు? నాలాంటి ఒక చిన్న సేవకుడు కాదు, సర్వశక్తి కలిగిన ప్రభు చెప్తున్నాడు. చివరి మాట, మీరందరూ, నేను వెళ్ళిపోతున్నాను, మీరందరూ యెరూషలేముకు వెళ్ళండి, కలిసి కనిపెట్టండి అని అన్నాడు. యెరూషలేముకు వెళ్ళింది ఎంతమంది అని అంటే 120. అంటే అనాదిలో నుండి అపవాది చేసే పని అంటో తెలుసా? కలవనీయడం. ఇది యేసయ్య సంఘం అనబడుతున్న ఆ 500 మందిలో నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 10 మంది ఉన్న సంఘంలోనూ ఇదే రోగం, 1000 మంది ఉన్న సంఘంలోనైనా ఇదే దరిద్రం. ఏంటి? అందరం యేసయ్య బిడ్డలమే, కానీ సహవాసంగా మాత్రం ఉండవు. హల్లెలూయా. నిన్ను అక్కడే ఆపుతున్నాడు వాడు, సాతానుగాడు. సంఘాన్ని ఏడాపుతున్నాడు అంటే, మత్స్యపు గుమ్మములోనే ఆగో. ఈ గుమ్మము దాటితే ఏడికిపోతావు తెలుసా? యాకోబు అంటాడు, ఈ గుమ్మము ఏదో కాదు, పరలోకపు గవిని. ఇక్కడ నుండే నిచ్చెన ఉంటుంది. ఇక్కడ నుండే బెహెర్షెబ అరణ్యములోనే నిచ్చెన దిగింది. పరలోకానికి వెళ్ళే అవకాశం, మార్గం మందిరములో నుంచే ఎక్స్పోజ్ అవుతుంది. కనుక అపవాది ఏం చేస్తున్నాడంటే, అనాదిలో నుంచి మందిరంలో ప్రజలకు ఒకరి మధ్యలో ఒకరికి గొడవలు, భేదాభిప్రాయాలు, దైవజనుడు చెప్పింది సంఘానికి అర్థం కాక, సంఘము ఆ ఆలోచన, సంఘపు భావజాలాలు సేవకులు అర్థం చేసుకోక, విశ్వాసుల మధ్యలో భేదాభిప్రాయాలు, గొడవలు, అల్లర్లు. దేనికో అని అంటే పెద్ద కారణాలు ఏముండవు. ఆలోచిస్తే అసలు విషయమే ఉండదు. ఆలోచించగలిగితే అంత పెద్ద మ్యాటరే ఉండదు. అంటే ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నేను పరిచర్యకు పోతున్నాను, ఆ మనిషిని తీసుకుపోయాను, ఆ మనిషిని తీసుకుపోలేదు. ఇది కూడా పెద్ద మ్యాటరేనా? ఇది కూడా పెద్ద విషయమేనా? అంటే మనం విడిపోయేటంత విషయమా? సిస్టర్ పరిచయం చేస్తున్నారు అక్కడ, ఒక 2-3 సేవకురాలు, అక్కడ కొంచెం పని ఉంది, మందిరంలో మీటింగ్ ఉంది కదా, చిన్న పనులు ఉన్నాయి అని ఒక 2 సిస్టర్లను పిలిచింది. ఎందుకు 2 పిలిచింది? 2 చేస్తే అయిపోతుంది పని.
100 మంది ఉన్నారు సంఘంలో స్త్రీలు, కానీ 100 మంది చేసే పని అక్కడ ఏమీ లేదు. ఇద్దరు వేస్తే అయిపోతుందని ఎవరు అందుబాటులో ఉన్నారని చెప్పి ఇద్దరు స్త్రీలను పిలుస్తుంది. సడన్ గా మూడో సిస్టర్ ఏదో పని మీద మందిరానికి వచ్చి వీళ్ళని పిలిచి పరిచయం చెప్తున్నారు, అసలు మాకేం చెప్తలేరని మొహం మార్చుకొని పోతారు. ఇప్పుడు ఆలోచించు, ఇది పెద్ద మ్యాటరా? మీరు బాగా ఆలోచించండి. ఏం మ్యాటర్ ఉండదు, ఏం ఉండదు, కానీ విభజనలు ఇస్తాయి. నేను విశ్వాసిగా 20 ఏళ్ళ నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాను. నాకు అర్థమైంది, మ్యాటర్లే ఉండదు, కానీ స్క్రీన్ ప్లే పెద్దగా ఉంటుంది. హల్లెలూయా. ఏం స్టోరీ లేదు, దానికే పోతూ పోతూ చూసినావా, పాస్టర్ అక్క వాళ్ళిద్దరినే పిలిచింది, నీకు చెప్పిందా? మనల్ని ఎందుకు పిలిచలేదు? ఆమె ఫేవర్ వాళ్ళంతా మెల్లగా 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 స్ప్రెడ్ అయ్యి రేపు మొహాలు మార్చుకొని సంఘంలో విభజన ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? ఈ భావం నిన్ను ఇక్కడే ఆపాలన్నది వాడి కుయుక్తి. బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మనస్సు మనకు అర్థం కావాలి, 2 సాతాను కుయుక్తి కూడా మనకు అర్థం కావాలి. అందుకే హెబ్రీ సంఘానికి అంటాడు, మీరు సాతాను కుయుక్తులు ఎరగని వారము మనము కాము. అంటే దేవుని హృదయం అర్థం కావాలి, 2 సాతాను కన్నింగ్ మైండ్ కూడా మనకు అర్థం కావాలి. వాడు ఎట్లా పుల్ల పెడతాడో కూడా తెలవాలి. హల్లెలూయా. మీరు దయచేసి నా మాటలు బాగా ఆలోచించండి. ఎక్కడైనా ఇవే ఉంటాయి, ఎక్కడైనా ఇవే ఉంటాయి. అందుకే వాక్యం మనకు నేర్పిస్తుంది, 12 గుమ్మాలు దాటి మహోత్తరమైన రాజ్యంలో నిలబడడానికి మనము మత్స్యపు గుమ్మంను బలంగా దాటగలిగే ఆత్మీయతలకు ఎదగాలి. హల్లెలూయా. అరే నాకు అప్పగించలేదు, చేస్తున్నవాడు నా సహోదరుడే కదా, ఏమైంది చేస్తే? ఏమైంది చేస్తే? నన్ను ఆయనకు జతగలిపింది దేవుడు అయినప్పుడు ఆయన చేస్తే నేను చేసినట్టే కదా, ఏముంది దానికి అంత పెద్ద ఫీల్ అయ్యేది ఏముంది? దీనికి అంత పెద్దగా మన విషయము మన గుండెల్లో పెట్టుకునే అవసరం ఏముంది? అందుకే దేవుని వాక్యం అంటుంది, నా దేవుని సంఘ బిడ్డలారా, ఇదిగో 6000 దయ్యాలు కలిసి ఒక్క మనిషిలో ఉన్నాయి. సేనా దయ్యం 10 మంది విశ్వాసులు మనం కలిసి ఉంటలేమోనంటే మీరు బాగా ఆలోచించండి. దయచేసి ఈ మాట మనం ఈ గుమ్మం ఈ రోజే ముగించేయాలి, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను కనుక బాగా వినండి. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పుతుందో తెలుసా? ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం మనకు నేర్పుతుంది అంటే, అది చదువుతారా? ఎఫెసీలకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం. కాబట్టి సమాధానమనే బంధము చేత పరిశుద్ధాత్మ అనే నా దేవుడు సంఘాన్ని ఏం చేయబోతున్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మదేవుడు ఏం చేస్తాడండి? చెప్పండి, నోరు తెసి. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఇదిగో నా వైపు చూడండి, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని మనం అంటాం కదా. నేను ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నాను, సంతోషం. ఎవడు నేను అభిషేకంతో నింపబడలేవని ఎవరు అనడం లేదు, కానీ అభిషేకంతో నింపబడినట్టుగా మాత్రం బతకడం లేదు. ఎందుకు? ఆత్మ, ఇదిగో ఆత్మ నాలో ఉండి నన్ను ఎలా చేస్తుందో తెలుసా? కలిసిపోయే స్వభావం ఇస్తుంది, ఐక్యంగా ఉండడం నేర్పిస్తుంది. నిజంగా ఆత్మదేవుడు నాలో పనిచేస్తే ఒక బ్రతికి ఉన్న మనిషి చూస్తాడు, మాట్లాడతాడు, స్పందిస్తాడే. నిజంగా ఏ మనిషిలో పరిశుద్ధ ఆత్మదేవుడు పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? అందరితో ఐక్యంగా ఉండడానికి ప్రయాసపడతాడు. కారణం అతడు కాడు చేస్తున్నది, అతనిలో పనిచేస్తున్న దేవుని ఆత్మ ఏం నేర్పదంటే, నువ్వు భేదాభిప్రాయాలు కలిగి పెట్టుకోకో, ఎవరో చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని దూరం దూరం ఉండకో, అందరితో కలిసి ఉండు. హల్లెలూయా. నిజంగా మనలో ఆత్మ పనిచేస్తుందనంటే నీకు దానికి ఒక ఎవిడెన్స్ చూపిస్తున్నాను. నువ్వు ఐక్యంగా ఉంటావు, ఐక్యంగా ఉంటావు, ఎవరికి దూరం దూరంగా ఉండవు, సంఘముతో కలిసి ఉంటావు. నీలో ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు అనడానికి రుజువు అదే. నేను అంటున్నాను, దేవుని సంఘమా, భార్య భర్తలు 2 పిల్లలు కలిగిన నీ కుటుంబంలో 4 50 మంది లేరు, కానీ నీ ఇంట్లో నీ పిల్లలు నీకు సహకరించకపోతే ఇల్లు పాడైతుంది. నీ భర్త నీ మాట అర్థం చేసుకోకపోతే పాడైతుంది.
నీ భార్య నీకు అర్థం చేసుకోకపోతే పాడైతుంది. చాలా మంది భార్యలు ఏమంటారు, ఆయన మాట వినడండి, అందుకే మా ఇల్లు ఇట్లా అవుతుంది. నా భార్య నన్ను అర్థం చేసుకోదు, ఆమెతో ఆమెదే, ఏ మాట అర్థం చేసుకోదు, అందుకే కుటుంబమే. నేను అంటున్నాను, నలుగురుగా ఉన్న కుటుంబమే బాగుపడాలి అని అంటే వారి ఐక్యం అవసరమైతే, ఘనమైన దేవుని సంఘముగా రేపు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే గొప్ప ప్రణాళికలో ఉన్న మనం కలవకుండా మనమేడ సేవ చేస్తామని నాకు అర్థం కాదు. ఇంకేడా అభివృద్ధి అండి? నీ నలుగురు నీ ఇంట్లో కలవకపోతేనే నీ ఇల్లు ఆగం అవుతుంది కదా. ఒక సేవకుడు సరిగ్గా లేకపోతే, ఒక సేవకుడు సంఘం కలవకపోతే ఇంకెక్కడ పని అవుతుంది? అంటే పని ఎవడో ఆపుతలేడు, పని మనమే ఆపుతున్నాం. ఎందుకు? ఐక్యంగా ఉండలేక, అర్థము చేసుకోలేక, అనేక భిన్నాభిప్రాయాలను మన మనసులో చేదైన వేరు ఏదైనా మొలిచి మీరు వేరైతారేమో అని పౌలు భయపడ్డట్టుగా ఏవో ఏవో ఆలోచనలు, ఏవో తలంపులు. ఆలోచించండి. నా దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మత్స్యపు గుమ్మంలో మనం నిలబడి ముందుకు వెళ్ళి ఇంకొక గుమ్మంలో అడుగు వేయాలి అని అంటే, సంఘమ బైబిల్ చెప్తున్న మాట, నీవు సంఘం నీ తోటి విశ్వాసులతో నీవు సమాధానంగా ఐక్యంగా ఉండాలి. అందుకే ఆ మాట చదువుతారు త్వరగా. అపోస్తుల కార్యం 2:44, 4:32 త్వరగా తీయండి, దయచేసి త్వరగా చదవండి. 4వ అధ్యాయం 32 చదువు. విశ్వసించిన వారందరూ, అపోస్తుల కార్యములు 4:32, విశ్వాసం ఉంచారే, యేసు రక్తంలో కడగబడి 3000 మంది పేతురు చేత అపోస్తుల చేత బాప్తిసం పొందారే. విశ్వసించిన వారందరూ ఏక మనస్సును, ఏక హృదయమును, ఏకాత్మయును కలవారై ఉండిరి. ఎవ్వడును తనకు కలిగినది వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఒక్క మాటలో చెప్పాలంటే వారందరూ నాది అన్న భావనలో లేరు, ఇదంతా మనది అని అనుకుంటున్నారు. హల్లెలూయా. అది సంఘమే. మరి మనది సంఘమే. వాళ్ళు విశ్వాసులే, మనము విశ్వాసులమే. వారి దేవుడే నీ దేవుడైనప్పుడు ఆ భావజాలాలు మరి నీలో ఎందుకు లేవు? ఇప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటే సరిపోతుంది. పుస్తకం మనకి ఇంకెవడో తెలిసే అవసరమే లేదు. ఇప్పుడు బాగా వినండి. పేతురు యోహాన్లు ఇద్దరు కలిసి శృంగారం అనే దేవాలయం, అదే యెరూషలేముకు వెళ్ళారు. సేవకులు ఒకడా ఇద్దరా? చెప్పండి, ఒకడా ఇద్దరా? ఇద్దరు పోయారు. వినండి. కుంటోడు ఉన్నాడు, 40 ఏళ్ళ నుంచి కుంటోడు ఉన్నాడు. పేతురు అన్నాడు, మాకు కలిగిందే మేము మీకు ఇస్తున్నాం, యేసు నామములో లే అని అన్నారు. అని లేచాడు. యోహాన్ ఫీల్ అయ్యాడా? నేను కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు ఒక్కడే ఎత్తావా? పేరు నాకు కూడా రావాలి అని అన్నాడా? పేతురు చేసిన యోహాన్ చేసినట్లే, యోహాన్ చేసిన పేతురు చేసినట్లే వారు కలిసి సేవ చేస్తున్నారు. ఈరోజు ఒక దైవజనుడు పాట పాడితే మరొక సేవకుడికి నచ్చదు. ఆడైనా వాక్యం చెప్పేది మేము చెప్పమా అని అంటున్నారు. నేను అంటున్నారు, పేతురు యోహాన్లు నా వైపు చూడండి, ఇద్దరు కలిసి చేతులు పెట్టారా? పేతురే చెప్పాడా? బైబిల్ ఏం చెప్పింది? పేతురు అంటున్నాడు, ఇదిగో లేచి నిలబడు అని అన్నాడు. ఇదిగో రే ఇద్దరం కలిసి చెప్దామే అన్నాడా? భావం ఒక్కటైనప్పుడు నేను చేసినా నువ్వు చేసినట్టే, నువ్వు చేసినా నేను చేసినట్టే. హల్లెలూయా. ఇది కదా ఆత్మీయత, ఇవి కదా ఆత్మీయ అనుభవాలు, ఇది కదా నిజంగా పెంతెకోస్తు ఆత్మ అంటే. హల్లెలూయా. అదే ఏక మనస్సు. దయచేసి మాకు వినండి. విశ్వాసం ఉంచిన నీవు నీ తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉండాలి. ఎవరితో ఉండాలి? నీ తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉండు. భేదాభిప్రాయాలు పెట్టుకోకు, అందరితో ఐక్యంగా ఉండు. ఇదే మత్స్యపు గుమ్మం. దేవుడు నీతో కలిసి ఎక్కడైనా సముద్రంలో ఒంటరిగా ఉండే చేపను ఎవడైనా చూశాడా? ఏ చెరువులోనైనా సింగిల్ చేప ఉరుకుతుందా? ఎక్కడైనా చూసిరా ఎవరైనా?
మీరు అడవిలోకి వెళ్ళి సింగిల్గా తిరిగే జంతువుని ఎక్కడైనా చూసారా? ఒక పుట్ట దవ్వితే 50 పాములు వెళ్తాయి. ఇంత గూడు కట్టుకున్న చీమల పుట్ట తవ్వితే 100 చీమలు వెళ్తున్నాయి. దోమలు కూడా ఒక్క దోమ కనబడ్డట్టు ఏడ కనపడదు. దాంతో పాటు ఒక 10 దోమలన్నీ ఉంటాయి ఆ ఇంట్లో. సమస్య ఒంటరిగా మనుషులయ్యాడు. దయ్యం చేసే పని చూడండి. దేవుడు దోమలకి చీమలకి మీరందరు కలిసి ఉండని చెప్పలే, ప్రభు ప్రజలకు చెప్పాడు. ఇంకా చెప్పాలంటే తన బిడ్డలకు చెప్పాడు. కానీ ప్రాబ్లం మనమే కలిసి ఉంటాం. ఎక్కడ పాడైతున్నామో మనం అర్థం చేసుకోండి. మనం ఒక వ్యక్తితో ఐక్యంగా ఉండాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. ఎలాంటి మనసు తెలుసా? ఆ బ్రదర్ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నట్టుగానే ఫీల్ కావాలి. నువ్వు దాంట్లో ఏదో నిన్ను నువ్వు విభజించుకోకు. ఆయన నీవాడే, నువ్వు ఆయన వాడివే. ఎప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడు తెలుసా? తండ్రి నాలోను, నాలో తండ్రిలో నేను కలిసి ఉన్నాం. ఫిలిప్ అంటాడు, ప్రభు మాకు తండ్రిని చూపించు. ప్రభు అంటాడు, ఫిలిప్పు నువ్వు తండ్రిని చూస్తానని ఎట్లా అంటున్నావు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. అంటే ఈ భావం మనకు ఏం నేర్పిస్తుంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఐక్యత నేర్పుతుంది. వారు విభజించి పనిచేసినట్టు ఎక్కడ లేదు. ఇప్పుడు దేవుని సంఘంలో ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక మనలో విభజన రాకూడదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, వినండి దయచేసి. ఒక తోటి విశ్వాసిగా నువ్వు సహవాసానికి పిలువబడ్డావే తప్ప నిన్నొంటరిగా దేవుడు పిలవలేదు. అంటే నిన్ను పిలిచింది ఎక్కడికి? మత్స్యపు గుమ్మానికి. అంటే అర్థమైంది, ఆల్రెడీ నీకు ముందో రేపు నీ తర్వాతనో కొంతమంది కూడా జైను అవుతారు. కనుక నీవు అందరితో కలిసి ఉండడమే దైవ సంకల్పము. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచిస్తాం. హల్లెలూయా. ఐక్యత, ఐక్యత. ఎవరితో ఐక్యంగా ఉండు? దేవుడు ఏ సంఘములో నిన్ను పెట్టాడో ఆ సంఘములో నీ తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉండు. 2 లేఖనం అంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 10వ అధ్యాయం 16వ వాక్యం, నెహెమ్యా పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. దయచేసి చదువుదాం. మనము ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలిపుచ్చుకొనుటయే కదా. మనము రొట్టె తినుట, బాగా వినండి, క్రీస్తు శరీరములో పాలిపుచ్చుకొనుటయే కదా. ఇదిగో బాగా వినండి, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్కటిగా ఉన్నాము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన భావజాలాలు సంఘానికి అపోస్తలులు నేర్పారు. ఈ బోధ ఇప్పుడు కనుమరుగైంది. వాడు వేరు, నేను వేరు, నువ్వు వేరు అంటున్నాడు. దైవజనుడు సంఘానికి అంటున్నాడు, ఒకటే రొట్టెలో, ఇదిగో మనం బల్ల తింటాం, నీకో రొట్టె, నీకో రొట్టె, నీకో రొట్టె. ఇంట్లో చపాతీలు చేసుకున్నాడు, చేసుకోం కదా. ఒక రొట్టెనే విరుస్తున్నాం, ఒక రొట్టెలోనే తింటున్నాం కనుక, ఒక పాత్రలోనే తాగుతున్నాము కనుక మనమందరము ఒకటి. హల్లెలూయా. మన పుట్టుక ఏ కులంలో పుట్టున్నామో భూమి మీద, మన కన్న గర్భాలు వేరు కావచ్చు, మన హావభావాలు వేరు కావచ్చు, మన రంగులు వేరు కావచ్చు. ఒకవేళ నాలాంటి భావజాలం నీకు లేకపోయి ఉండొచ్చు. నీ పక్కవాడు నీకంటే జ్ఞానో అజ్ఞానో సంపన్నుడో పేదవాడో అయి ఉండొచ్చు. కానీ వాక్యం చెప్తుంది మనము ఒకటి. హల్లెలూయా. వాళ్ళు వేరు, నేను వేరని నువ్వు ఎప్పుడైతే అన్నావో నీవు ఆత్మీయుడవు కాదు. రేపు మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు నిలబడవు. ఎందుకో తెలుసా? నువ్వు మార్గంలో లేవు, మార్గం తప్పేశావు ఎప్పుడో.
మార్గము తప్పావు గనక నీకు గాఢాంధకారమే తప్ప నిత్యరాజ్యం లేదు. అది నీకు అర్థం కావడం లేదు. ఎందుకు? సాతాను కుయుక్తితో చేస్తాడు పని ఎప్పుడు కానీ. నీకు అర్థమైతే మోసం చేసేవాడు చేసే మోసం మనకు అర్థమైతే దాని మోసం ఎందుకు అంటారు? మోసం అంటేనే ఏంటి? నీకు అర్థం కాకుండా గ్యాంబ్లింగ్ చేయడమే. నేను నమ్మిచ్చేదే మోసం. సాతాను గాడు ఏం చేస్తాడు? నువ్వు మంచోడివి, నువ్వు గొప్పోడివి అని చెప్పి నిన్ను ఎవరితో కలవకుండా చేసి నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. వాడు వేరు నేను వేరు అన్న భావజాలంలోకి తెస్తాడు. బాగా వినండి. దైవజనుడైన పౌలు అంటున్నాడు, సంగమా మనమందరము ఒక్కటే. హల్లెలూయా. నీ తోటి విశ్వాసులందరితో నువ్వు ఒక్కడివా, లేకపోతే నువ్వు సపరేటా? మనమందరం ఒకటేనా, వేరు వేరా? అట్లెట్లనండి, నువ్వు కులం వేరు నా కులం వేరు అంటామా? ఇక నీకు ఇంకా రోగం పోలే. ఇక ఆ రోగానికి HIV కూడా మందులు తయారవుతున్నాయి. క్యాన్సర్లకు కూడా సూపర్ వ్యాక్సిన్ వస్తుందట. కానీ ఈ రోగానికి మాత్రం మందు దొరకదు. దీనికి మరణమే శిక్ష. అదే రెండవ మరణం, అదే నిత్య నరకం. ఎందుకు? ఆ రోగం పోదు. హల్లెలూయా. లోకంలో ఉన్న రోగాన్ని నువ్వు సంఘంలో కూడా రుద్దుతా అంటే ఎట్లా? లోకంలో భూమి మీద కులాలు, అర్థమవుతుందా, జాతులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ విడిచే కదా మనం యేసు రక్తంలో ఒకటయ్యాం. ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం అందరం ఒకటయ్యాము. హల్లెలూయా. నా సంగమా, నేను స్పష్టంగా మీతో చెప్తున్న మాట, ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినం 3000 మంది సంఘముగా మారితే వారందరూ ఒకటిగా ఉన్నప్పుడు ఆ సంఘమే, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఎందుకు ఒకటిగా లేవు? అంటే ఎక్కడో ఆత్మీయత లోపం ఉంది, ఎక్కడో అభిషేకంలో లోపం ఉంది, ఎక్కడో వ్యత్యాసాలు ఉన్నాయంటే నీ మీద పనిచేసే ఆత్మ ఎక్కడో డూప్లికేట్ ఆత్మ పనిచేస్తుంది. డూప్లికేట్. సాతానుడే అపోస్తుల వేషం వేసుకుంటున్నాడు, సాతానుడే వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. డూప్లికేట్ భాషలు మాట్లాడతారు, డూప్లికేట్ అభిషేకం ఉంది. ఒరిజినల్ ఉంది అని అంటే డూప్లికేట్ ఉంది. వినండి, ఒరిజినల్ ఉంది. నిజదేవుడు అన్నవాడు ఉన్నాడంటే అబద్ధంగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే నేనే యేసును అని చాలా మంది వస్తారా నాయన, వాళ్ళందరూ డూప్లికేట్ కాళ్ళు, నేనే నిజదేవుణ్ణి అని ప్రభు స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పాడు. అభిషేకం డూప్లికేట్ అయిందని ఎట్లా తెలుస్తుంది? 2 సార్లు గాంధీ ఉన్నాడా లేడా అని చెప్పేసి 500 నోట్ల మనం తిప్పినట్టు ఒక మనిషిని చాలా సార్లు అబ్జర్వ్ చేస్తే భేదభావాలు సృష్టిస్తాడు, కుల మతాలు సృష్టిస్తాడు, నువ్వు వేరు నేను వేరు అంటాడు, నువ్వు నాతో సమానమా అని అంటాడు, నేను వేరు నువ్వు వేరని పుట్టిస్తున్నాడు. కలుస్తలేడు, ఏకం లేడు అని అంటే వానిలో ఎక్కడో డూప్లికేట్ ఆత్మనే పనిచేస్తుంది. హల్లెలూయా. చదాం గట్టిగా హల్లెలూయా. నీకు మత్స్యపు గుమ్మంలో ఉన్న నీవు నేను మన తోటి సంఘ బిడ్డలందరితో కలవాలి. రెండవదిగా వాక్యం అంటుంది, నెహెమ్యా పుస్తకం చదవండి దయచేసి, 2వ అధ్యాయం 17వ వాక్యం త్వరగా. అయితే వారితో నేను ఇట్లంటిని, ఇదిగో నేను చదువుతున్నాను వినండి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాలిపోబడెనో మీరు చూచియున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబియుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని ముగ్గురెళ్ళారు చీడ పురుగులు. నెహెమ్యా అనేవాడు సేవకుడు. బాగా వినండి దయచేసి. నెహెమ్యాకు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి పాడైపోయిన నా మందిరాన్ని కట్టు. మందిరం అంటే ఏంటి? సంఘం.
చెప్పండి, మందిరం అంటే ఏంటి? సంఘం. ఇప్పుడు ఆ పాడైపోయిన ఆ పట్టణాన్ని కట్టడానికి నెహెమ్యా దేవుని జవాబు తీసుకున్నాడు, అంటే పిలుపు తీసుకున్నాడు. రాజు సహాయం తీసుకున్నాడు. ఒక దర్శనముతో తన సొంత పనులు బాధ్యతలన్నీ కుటుంబాన్ని పక్కకు పెట్టి సుదూర ప్రయాణం చేసి వచ్చాడు. ఇదిగో అందరిని పిలిచాయా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాకు పిలుపు ఉంది, నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. ఏంటి అని అంటే పాడైపోయిన యెరూషలేమును తిరిగి కట్టాలి. ఇప్పుడు సేవకుడు ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాం? దేవుడు నన్ను ఈ పట్టణానికి పంపాడు, నశించిపోతున్న ప్రజలను మనం సంఘముగా కట్టాలి. ఇదే కదా దర్శనం. సేవకుడు అందుకే కదా వచ్చింది. ఇప్పుడు బాగా వినండి, అందరూ చెప్పగానే మనమందరం కలిసి పని చేద్దాం అని అన్నాడు. నెహెమ్యా ఒక్కడే పని చేయలేదు, అందరూ కలిసి చేస్తున్నారు. ఇప్పుడు నెహెమ్యా సంఘముతో, యూదులతో, అంటే రక్షించబడ్డ ప్రజలతో అంటున్నాడు, మనమందరం ఈ పని చేద్దాం అని. అంటే చాలా మంది ఏమన్నారంటే, ఈ పని చేయుటకు మనం కలిసి బలం తెచ్చుకొని చేద్దాం అని అన్నారు. చాలా మంది చేద్దాం అన్నారు. ఒక ముగ్గురే పురుగులు బయటకు వచ్చారు. ఆ ముగ్గురు పేర్లు, చాలా మంది పేర్లు లేవు, ముగ్గురు పేర్లే ఉన్నాయి. చూడండి, చేద్దామన్నోడి పేరు లేదు. చేద్దామన్న పేర్లు బైబిల్లో రాయబడలే. ఎవడైతే సిడపురులాగా మాట్లాడాడో, టోబియా అనేవాడు, సన్బల్లట్ అనేవాడు, వాడి పేర్లు రాశాడు. ఎందుకంటే ఆ పేర్లు బాగా తెలవాలి. ఎందుకంటే సంఘంలో అందరు మంచోళ్ళే ఉంటారు, ఒక ఇద్దరు ముగ్గురే పురుగులు ఉంటాయి. ఆ పురుగు చెదలు పట్టిన చెట్టును కూడా కూల్చేసినట్టుగా సంఘాన్ని పాడు చేస్తారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు అన్నారు, మేము చేయము, ఏడైతే ఇంత పెద్ద పని మనతో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మమ్మల్ని పరిచయం చేస్తున్నావు అని అన్నారు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, మాతో కలిసి మీరు పని చేయకపోతే ఈ పనిలో మీకు భాగం లేదు. అంటే యెరూషలేం సంఘ నిర్మాణంలో విశ్వాస బిడ్డలు ఏం చేయాలి అని అంటే దైవజనుడితో కలవాలి. హల్లెలూయా. చెప్పడం ఏం కావాలి? దైవజనుడి దర్శనం. ఇగో నేను ఈ పట్టణానికి ఇలా వచ్చాను, నా ప్రభు నన్ను ఇలా పిలిచాడు, నేను ఒక భారంతో వచ్చాను, నాకు ఈ ప్రాంతం మీద ఒక దర్శనం ఉంది. నెహెమ్యా తన ప్రజలకు చెప్పినట్టుగా ఒక దైవజనుడైన నేను మీకు చెప్తాను, నేను చాలాసార్లు నేను ఇట్లా వచ్చాను, నా పని ఇది, నా ఉద్యోగం ఇది, నా బతుకు ఇది, కానీ ప్రభు నాకు ఇలా మాట్లాడాడు, అందుకే నేను ఈ ఊరికి వచ్చాను, నాకు దేవుడి పట్టణంలో ఈ పని చేయమంటున్నాడు, ఇక్కడ మందిరం కట్టమంటున్నాడు, ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు కష్టపడు అని అంటున్నాడు అని దైవజనుడు తన దర్శనం, తన భారం సంఘానికి పంచుకుంటాడు. ఒక మీటింగ్ పెట్టాలంటున్నాడు, ఒక పని చేయాలనుకుంటున్నాడు. ఈ భావనకి సంఘం ఏకం కావాలి. హల్లెలూయా. సంఘం ఏం చేయాలి? కలవాలి. బాగా వినండి, సంఘం సేవకుడితో ఐక్యం అవ్వాలి, సంఘం తోటి విశ్వాసితో ఐక్యం కావాలి. రెండు, సంఘం దైవ సేవకులతో ఐక్యం కావాలి. వాక్యం అంటుంది, రక్షించబడిన 3,000 మంది అపోస్తుల బోధయందును, అపోస్తుల సహవాసమందును, అపోస్తుల రొట్టె విరుచుట యందును, అపోస్తుల ప్రార్థన యందును ఎడతెగకుండా ఉన్నారు. అంటే అపోస్తులు అంటే ఎవడు? సేవకుడు. రక్షించబడిన 3,000 మంది గురించి మనం చదివాం. అపోస్తుల కార్యం 4:34లో ఏముంది? విశ్వసించిన వారందరూ ఒక్కటిగా ఉన్నారు. మరి అదే అపోస్తుల కార్యంలో ఇంకో మాట రాస్తాడు, విశ్వసించిన వీరందరూ అపోస్తులతో కూడా కలిసి ఉన్నారు. నువ్వు విశ్వాసులతో కలిసి ఉన్నట్టుగా మరి సేవకులతో కలుస్తావా? నీకు విశ్వాసులతో మమేకమవుతున్నట్టుగా నువ్వు దేవుని సేవకులతో కూడా మమేకం కావాలి. ఆ దర్శనంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ కావాలి. నీవుగా గుంపు సమకూర్చుకొని నీ తోటి విశ్వాసులతోనే ఉంటే ఆ విశ్వాసులను, నిన్ను అందరినీ నడిపించడానికి ఇక్కడ ఒక సేవకుని పెట్టాడు. వారందరిలో దైవజనుడు కూడా ఒక మూలమే కనుక నువ్వు దైవజనుడితో నువ్వు మాటలు లేకుండా, దైవ సేవకులతో నీకు మమేకం లేకుండా, చాలా మంది సంఘంలో సేవకులతో మాట్లాడకుండా ఉండేవారు కూడా ఉంటారు. చాలా మంది సిస్టర్స్ మందిరానికి వస్తారు, కానీ సేవకురాలతో మాట్లాడు. చాలా మంది విశ్వాసులు బ్రదర్స్ మందిరానికి వస్తారు, కానీ దైవజనుడితో ఆ కమ్యూనికేషన్ ఉండదు. నేను అంటున్నాను, ఐక్యంగా నువ్వు ఎప్పుడైతే లేవో నువ్వు నిలబడింది మత్స్యపు గుమ్మము కాదు, నువ్వెక్కడో ఇరుక్కపోయావు.
మత్స్యపు గుమ్మం అని అంటే నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు సహవాసంలో చాలా మంది నా దేవుడు ఉంచాడు. వాళ్ళతో నువ్వు కలవాలనే నేను నా దేవుడు మందిరంలో పెట్టాడు. నీతో ఉన్న విశ్వాసులను కలవాలి, నీతో ఉన్న దైవజనుడి దర్శనంలో కూడా నువ్వు మమేకం కావాలి. నువ్వు ఒంటరిగా ఉండడానికి కుదరదు. ఆ మాట బాగా వినండి. ఇదిగో దేవుని బిడ్డలారా, బాగా వినండి, నా వైపు చూడండి. దావీదు జ్ఞానవంతుడా, సొలొమోను జ్ఞానవంతుడా అని అంటే దానికి పెద్ద చరిత్ర తెలుసుకొని బైబిల్ అంతా అది అవసరమేం లేదు. ఒక్క మాటలో చెప్పవచ్చు, సొలొమోనే అవునా కదా? ఎందుకంటే దావీదు ఒక పశువుల కాపరి. అతని బ్యాక్గ్రౌండ్ ఏముంది అని అంటే, ఇప్పుడు నేను దావీదు అనుకో, మీ నాన్న ఏం చేస్తారు, మీరు ఏం పని చేస్తారంటే నేను గొర్రెలను కాస్తాను అంట. ఏం కాస్తాను? గొర్రెలను కాస్తాను. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. చదువు, నా ఐడెంటిఫికేషన్ ఏంటి? దావీదు గొర్రెల కాపరి. ఇప్పుడు సొలొమోను దగ్గరికి పోయి ఏం చేస్తారు మీరు? నేను రాజును. మీ డాడీ రాజే, కానీ దావీదు మీ డాడీ నువ్వు అక్కడ పట్టా సర్టిఫికేట్ ఎట్టుంది చూడండి, చాలా పెద్ద సర్టిఫికేట్ సొలొమోన్. మా డాడీ రాజే. ఇంకా చెప్పాలంటే సొలొమోను పుట్టుడే బంగారు కంచంలో తినేటట్టుగానే పుట్టాడు. దావీదు మన భాషలో చెప్పాలంటే అడవిలో ఆకులనే తిన్నాడు. వినండి, దావీదు పాడైపోయాడా? సొలొమోను పాడయ్యాడా? సొలొమోను పాడయ్యాడా? దావీదు పాడయ్యాడా? మన భాషలో చెప్పాలంటే జ్ఞానం లేనివాడు పాడవుతాడు, జ్ఞానం ఉన్నవాడు పాడు కాదు. ఏంది ఇక్కడ విచిత్రంగా ఉంది? జ్ఞానమున్న సొలొమోను పాడయ్యాడు, జ్ఞానము లేని అజ్ఞానిగా, ఒక పామరుడిగా, ఒక గొర్రెల కావలిగా ఉన్నవాడు బాగుపడ్డాడు చచ్చేంత వరకు. తేడా ఎక్కడ కొట్టిందో తెలుసా? ఈ మాట బాగా ఆలోచించు. నీ జ్ఞానం ఎంత, నీ ఎడ్యుకేషన్ ఎంత కాదు పాయింట్. దావీదుకి తప్పు చేస్తే నాతాన్ అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదుకు లింక్ ఎవడున్నాడు తెలుసా? నాతాను అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. దావీదు కూడా తప్పు చేశాడు, పాడైపోయే పని చేశాడు, మౌనంగా ఉన్నాడు బత్షెబతో పాపం చేసి. కానీ దావీదు ఏం చేస్తున్నావు, నువ్వు చేసేది తప్పు అని చెప్పే ఒక సహవాసం ఉంది, ఆయనే సేవకుడు. సొలొమోను తన భార్యలతో మందిరానికి వెళ్ళి బొమ్మలు పెట్టి ధూపం వేస్తున్నాడు. సొలొమోనుకు పాస్టర్ లేడు. సొలొమోనుకి, బాగా వినండి, నావే బాగా ఆలోచించండి, లేఖనాన్ని బాగా ఆలోచించాను. సొలొమోనుకు గనక దైవజనుడు ఉంటే సేవకుడు వచ్చి మాట్లాడేవాడు. సేవకుడు లేడు కనుకనే డైరెక్ట్గా దేవుడే కలలో మాట్లాడాల్సి వచ్చింది. సొలొమోనుకు కలలో మాట్లాడాడు దేవుడు. ఏమని? సొలొమోన్, నువ్వు చేస్తున్నది తప్పు, నీ భార్యల మాట విని నా మందిరంలో నువ్వు అన్య దేవతలను పెట్టావు అని 2 సార్లు మాట్లాడాడు. ఎవరు? స్వయాన దేవుడే. మరి దావీదుకు స్వయాన దేవుడు కలలో మాట్లాడలే. నేను అంటున్నాను, నీకు ఒక మంచి దైవజనుడు ఉంటే నీ కలలో చెప్పే అవసరం లేదు. బాగా వినండి, నీకు కలలో దేవుడు చెప్పే అవసరం లేదు. ఎందుకు? నీకు అన్ని చెప్పగలిగే సేవకుడు నీకు సహవాసం సరిగ్గా ఉంటే నీకు అన్ని దైవజనుడే చెప్తాడు. హల్లెలూయా. నీకు సేవకుడు లేడు, డైరెక్ట్ గా దేవుడు కలలో కనపడ్డా కూడా పాడయ్యాడు. దైవజనుడైనటువంటి దావీదుకు డైరెక్ట్ గా కలలో ఏం చెప్పకపోయినా దైవజనుడు చెప్తే బాగుపడ్డాడు. అంటే ఇప్పుడు సహవాసం సేవకుడితో ఉన్న దావీదు బాగుపడ్డాడు. ఎంత జ్ఞాని అయి అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయగలిగిన మైండ్ సెట్ ఉన్న అద్భుతమైన జ్ఞానిగా ఉన్నా సేవకుడితో సహవాసం అనేదే లేకుండా తన జ్ఞానాన్నే నమ్ముకొని బతికిన సొలొమోన్ భ్రష్టుడైపోయాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వెంత చదువుకున్నా బ్రదర్, నువ్వెంత టాప్ పొజిషన్లో ఒక సార్గా, ఒక ప్రొఫెసర్గా ఉన్నా నీకు నాకు ఒక సేవకుడు ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి. సేవకుడు నీకు ఉండాలి అని అంటే మా అయ్యగారు ఫలానా అని చెప్పుకుంటే కుదరదు. నిజంగా నీకు ఆ కమ్యూనికేషన్ ఉందా? మంచి చెడు చెప్పుకుంటున్నావా? అతడి సలహా ఎప్పుడైనా అడుగుతావా? మాది రాజుల వంశం అని చెప్పుకోవడమే, కిరీటం అయితే ఇంట్లో ఎవరికి లే.
మా అయ్యగారు ఫలానని చెప్పుకోవడమే తప్ప అయ్యగారితో ఈ మనిషికి ఎప్పుడు కమ్యూనికేషన్ అస్సలు ఉండదు. అది కదా మన పాడు కావడానికి కారణం. పరిశుద్ధ లేఖనాన్ని చాలా ఆలోచించి మీకు బాగా వినండి. జ్ఞానముతో నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేవు. నీ జ్ఞానముతో ప్రభురాకడకు సిద్ధపడలేవు. నిన్ను కట్టడానికి ఒక సేవకుని పెట్టాడు. ఆ సేవకులతో నువ్వు సహవాసంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరిగా దైవ సేవకురాలతో నీకు కాంటాక్ట్ ఉండాలి. ఒక దైవ సేవకుడితో, ఒక బ్రదర్గా మంచి చెడు కష్టం నష్టం ఆలోచిస్తున్న ఆలోచన విధానాలు పంచుకోవాలి. రిలేషన్ దేవునితో కాంటాక్ట్ ఉంటాడు సమూయేలు. ఏలీతో కూడా కాంటాక్ట్ ఉంటాడు. అయ్యా పిలిచారా అని అర్ధరాత్రి స్వరం వినగానే వెళ్ళిపోయాడు. అద్భుతం చెప్తున్నాను వినండి. సౌలు గొప్ప రాజే, రాజ్యరేఖంలో ఉన్నాడు, కానీ సమూయేలుకు దూరంగా ఉన్నాడు. బైబిల్ అంటుంది అతని బలం, అతని వెనక ఉన్న లక్షల మంది ఇశ్రాయేలు సైన్యం, విలువిద్యలు నేర్చినటువంటి ధైర్యవంతుడైనటువంటి తన కుమారుడైన యోనాతాన్ కాపాడుకోలేకపోయారు. అతని విద్యలు కాపాడలేవు. అతని బ్యాక్గ్రౌండ్ రాజ్యరికంలో రాజుకు లక్షల మంది సైనికులు ఉన్నాడు. ఆయన చంపడానికి అత్త ఎంతమంది అడ్డమవుతారు? ఎవరైనా అడ్డమయ్యాడా? ఎవరు అడ్డం కాలే. గిల్బోవా పర్వతాల మీద అధ్వానంగా చచ్చాడు. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది సమూయేలు బ్రతికినంత కాలం సౌలు ఎప్పుడు సమూయేలుతో మాట్లాడలేదట. ఇదేం మనిషి అండి? సంఘానికి ప్రతి ఆదివారం వస్తావు, కానీ అయ్యగారితో మాట్లాడు. సంఘానికి 10 ఏళ్ల నుంచి వస్తారు, కానీ అయ్యగారితో ఇలా బంధాలే ఉండవు. సౌలు రాజే, కానీ సమూయేలు సలహా ఎప్పుడైతే దొరకలేదో చచ్చిపోయాడు. రాజు అయిన సొలొమోను జ్ఞానే, చెప్పేవాడు లేకపోతే భ్రష్టుడయ్యాడు. మనకు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, నాయకుడు ఉండాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చదమ ఉషర్ హల్లెలూయా. మత్స్యపు గుమ్మం ఆలోచించు. ఈ గుమ్మంలోనే చాలా మంది కొలాప్స్ అయిపోతారు. ఆయన ఇది నాకు చెప్పేది అని అంట. బాగా వినండి, భయానికి రెస్పెక్ట్కి తేడా ఉంది. ఒకరోజు నేను దైవజనులతో మీటింగ్ వెళ్ళాను ఆంధ్ర ప్రాంతానికి. నేను అన్నం తింటున్నాను, అయ్య పిలిచాడు. నేను దబ్బన వెళ్ళాను. అయ్య మాట్లాడాడు, తినేసావా అని అన్నాడు. లేదయ్యా తింటున్నానంటే, సరే నువ్వు త్వరగా తినేసి అక్కడికి రా, నేను ఆడుంటాను అన్నాడు. నేను దబ్బన లేచిపోయినప్పుడు అక్కడ చాలా మంది సేవకులు అన్నారు, అంత భయపడుతున్నావేంటి మీ అయ్యకు అన్నాడు. పిలంగానే అట్లా ఉరుకుతున్నావు, కనసం పక్కకి పెట్టాను అన్నాడు. భయమా గౌరవమా? దీన్ని భయం అంటారా గౌరవమా? ఇది భయం కాదు, గౌరవం. హల్లెలూయా. దేవుడు సమూయేల్ అని పిలవగానే అర్ధరాత్రి దబ్బన లేచి సమూయేల్ ఏలీ తలుపు కొట్టాడంటే భయమా? భయం కాదండి. మా నాయకుడు పిలిచాడంటే ఏదో విషయం ఉంటుంది అన్న భావజాలం. కొంతమందికి చిల్లరగా బ్రతికే భక్తి చేసే వారికి అయ్యగారు అంటే భయం వినకు. ఇలా అయ్యగారికి వీళ్ళు బాగా భయపడతారంటారు. ఎవరు భయపడరు. రెస్పెక్ట్. మా దైవజనుడు పిలిచాడు అంటే ఏదో పనుంది, వెళ్ళాలి. ఫోన్ చేసి రమ్మన్నాడు అంటే ఏదో విషయం ఉంది. దీన్ని అంటారు గౌరవం. గౌరవం భయానికి తేడా లేదు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, యేసు ప్రభువును నమ్మిన మనం గొర్రెల గుమ్మంలో అడుగు పెట్టాము. నా యేసయ్య రెండవ గుమ్మం అనబడుతున్న మత్స్యపు గుమ్మం అనబడుతున్న సంఘంలో పెట్టాడు. ఇక్కడ కలహాలు, భేదాలు, భిన్నాభిప్రాయాలు పెట్టుకోకు. సంఘంతో కలిసి ఉండు. దేవుని కార్యాలలో సంఘంతో కలిసి పనిచేయి. 2, దైవజనులతో కలిసి దేవుని రాజ్య నిర్మాణంలో పనిచేయి. నీకెంత జ్ఞానం, ఎంత అభిషేకం ఉన్నా కలిసి లేకపోతే లేదు సుఖం. హల్లెలూయా. బైబిల్ అంటుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము వలె ఉంటుంది. ఏది? ఐక్యత నీ తల మీద అభిషేకములాగా ఉంటుంది. నేను పైన వారం బ్రదర్స్ చెప్పాను ఈ మాట.
అక్కడ రాస్తాడు మాట. ఒకసారి తీయండి. 133 కీర్తన చివరి మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 133 కీర్తన చదువుతారా? మొదటి వాక్యం నుంచి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. అంటే మేలు అంటే ఏంటండి? ఆశీర్వాదం. నీకు మేలు కలుగునుగాక అని అంటామే. మేలు కీడు అంటే అర్థమైంది? నష్టము కాదు, ఇది దీవెన. ఏది దీవెన? కలిసి ఉంటే దీవెన. నీకు కలిసి ఉంటే నీకు ఆశీర్వాదం అని చెప్పి కింద అంటాడు. అది అది ఏది? ఐక్యత. అది అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన అభిషేక తైలం నీ తల మీద ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది తెలుసా? నువ్వు ఐక్యంగా ఉంటేనే అభిషేకం ఉన్నట్టు. ఇంతకుముందు చదివిపించాను కదా, అభిషేకమే ఐక్యత నేర్పుతుంది. ఆ ఐక్యతే నీ తల మీద అభిషేకం ఉండేటట్టు కూడా చేస్తుంది. అది అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము వలె ఉంటుంది. సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది. బాగా వినండి. సియోను కొండ అంటే అర్థమేంటో తెలుసా? మహారాజు సింహాసనం. మన దేవుడైనటువంటి నా ప్రభు నిత్య నివాసిగా ఉండే స్థలం. ఐక్యంగా ఉండేవాడే రేపు సియోను కొండ మీద నిలబడగలడు. అది సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది. చూడండి, ఐక్యత నీ తల మీద అభిషేకానికి కారణంగా ఉంటుంది. ఐక్యత నీ సియోను కొండ మీద విడుదలయ్యే దేవుని మంచు అని అంటే మహిమ కలిగిన దేవుని కృపకు సూచన. ఆ దేవుని మహా కనికరము దయ నీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. 3 అక్కడ అంటున్నాడు, ఎక్కడ ఐక్యం ఉందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట. ఈ మాట నోట్ చేసుకోండి. దేవుడు అంటున్నాడు ఆశీర్వాదంతో అంటున్నాడు, బాబో ఆశీర్వాదం, శాశ్వత జీవం, నెమ్మది, మేలు. మీరందరూ ఏడ ఉండాలో తెలుసా? ఏడ గొడవలు ఉంటే ఆడ ఉండొద్దు. మీరు ఎవడు గొడవలు పెట్టేటోడు ఉంటాడో ఆడింట్లో ఉండొద్దు. ఏ సంఘంలో అల్లరి చేస్తాడో వాళ్ళు ఉండొద్దు. ఏ సంఘంలో చిన్న పురుగులు ఉంటారో ఆయన దగ్గర ఉండొద్దు. ఏడు ఉండాలి తెలుసా? ఎక్కడ ఐక్యం ఉందో ఆడపోయి ఉండండి. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు. ఇది కదా వాక్యం. మనం ఐక్యంగా ఉండకుండా మనకు మేలెక్కడి? ఐక్యంగా ఉండకుంటే దీవెన ఎక్కడిది? నువ్వెవరితో కలవవు, నువ్వుగా పోరాడుతుంటావు. నీ సమస్యలు పోవు, నీ ఇబ్బందులు పోవో. నువ్వు ఆ దేవుడే అన్నున్నాడు, నన్ను దీవించు ప్రభువా అని ఒంటరిగా నువ్వు ఎంతైనా పోరాడు. రాదు. కారణం ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేశాడు, ఐక్యంగా ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఎంత గొప్ప దీవెనలు పోగొట్టడానికి సాతానుడు నిన్ను సంఘంతో కలవకుండా, సేవకుడితో కలవకుండా. అర్థమవుతుందా? హెర్మోను మంచు అంటే, హెర్మోను అని అంటే పవిత్రము అని అర్థం. హెర్మోను అని అంటే అర్థం ఏంటి? పవిత్రము. బాగా వినండి, ఒక్క మాట నా వైపు చూడండి. మనం ఒంటరిగా ఉంటే చెడిపోతామా? కలిసి ఉంటే చెడిపోతామా? చెప్పండి చెప్పండి. నువ్వు నేను మనమే బ్రదర్స్ ఆలోచన. మనం కలిసి ఉంటే మనం తప్పు చేయగలమా? నువ్వు నేను కలిసే 24 hours ఉంటే నువ్వు తప్పు చేస్తావా, నేను తప్పు చేస్తానా? అసలు చేసే అవకాశం ఉందా? అస్సలు లేదు. కారణం, నువ్వు నన్ను చూస్తావు, నేను నిన్ను చూస్తాను. నేనేమన్నా చేస్తే ఈయన చూస్తున్నాడన్న భయం నీకుంటుంది, నేనేమన్నా చేస్తే ఈయన చూస్తున్నాడన్న భయం. పొరపాటున ఒక చిన్న బూత్ మాట కూడా మాట్లాడలేము. అంటే మనం కలిసి ఉండడం ద్వారా పరిశుద్ధంగా ఉండే అవకాశాలు ఉన్నాయా లేవా? సంఘంతో కలిసి ఉంటే నీకు పరిశుద్ధత దొరుకుతుంది. సంఘానికి దూరమై ఉంటూ వెళ్తే, సేవకులకు దూరంగా ఉంటే అపవిత్రత నిన్ను ఒంటరితనంలో దాడి చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇదిగో పాడైపోయాడు. ఎప్పుడో తెలుసు, ఆదాము ఒంటరిగా అయినప్పుడే పాడయ్యాడు. ఎక్కడున్నావు అని అంటే నేను చుట్టుచాటుకున్నాను అన్నాడు. అందుకే దరిద్రం పట్టుకుంది. దయచేసి నా మాట వినండి. మత్స్యపు గుమ్మమే మందిరం. మనం సంఘముతో సేవకులతో కలిసి ఉండుటకు దేవుడు కృపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.